జానకిరామ్, కమిషనర్, జిహెచ్ఎంసీ కమిషనర్. 6 సంవత్సరాల నుంచి చాలా వేధిస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్ కలిసి. కొట్టడము, చంపడానికి ప్రయత్నం చాలా చేసిండ్రు. అయినా కానీ నేను భరించుకున్నా, ఎంత కొట్టినా భరించుకున్నా. ఏం చేసినా కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పుకోలేదు. 6 సంవత్సరాలు నన్ను ఎక్కడ కదలనీయకుండా ఇంట్లోనే పెట్టడం, ఏ ఫంక్షన్స్కి తీసుకుపోకపోవడం, నేను సొసైటీలో చూపించము, ఈ రకంగా మాట్లాడిరు. సెకండ్ మ్యారేజ్ అని చాలా వేధించిరు. అయినా ఓపిక పట్టు నన్ను ఇల్ ట్రీట్ చేయడము, ఫ్యామిలీ మెంబర్స్ చెప్పులతో కొట్టడము, మోం పైన ఊముంచడం అన్నీ చేసిండ్రు. భరించుకున్నా. నా హస్బెండ్, మేము బయట ఉండే 3 ఇయర్స్. ఎప్పుడైతే మళ్ళీ ఫ్యామిలీలో వచ్చినామో ఇంకా నా హస్బెండ్కి కొట్టిపియడం అన్నీ చేసినా ఊరుకుంటే వేరే పెళ్లి చేసుకో, ఒక మొగాడు 6 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళ మమ్మీ చెప్తుంది మాట. 6 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు కాబట్టి నువ్వు ఇంకో పెళ్లి చేసుకో. ఇప్పుడు నువ్వు కమిషనర్ కాబట్టి నీకు మంచి సంబంధాలు వస్తాయి, పెళ్లి కానీ అమ్మాయి దొరుకుతుంది, నీకు మంచి డౌరీ పెట్టిస్తారు నీకు, ఆ రకంగా చెప్తే ఇంకా ఆ పెళ్లి ప్రయత్నాలలో నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసిండు. ఇంట్లో నాతో ఉండకుండా బయట ఉండడం, బయట పోర్షన్ తీసుకొని పెళ్లి సంబంధాలు ఇట్లా ట్రై చేయడం, వేరే ఆమెను సెట్ చేసుకొని బయట ఉన్నాడు. నేను డైరెక్ట్ పిఎస్కి వచ్చి నేను కంప్లైంట్ ఇవ్వచ్చు, కానీ నా దగ్గర ప్రూఫ్ లేదు. అమ్మాయితో ఉన్నాడా లేడా నాకు తెలియదు. ఇంకొకటి ఏంటంటే ఇంటికి రావట్లేదు, 4-5 మంత్స్ నుంచి ఇంటికి వస్తలేడు. ఒక్క ఆమెనే ఉంటున్నా, ఫైనాన్షియల్గా ఏ సపోర్ట్ లేదు అత్తగారు నుంచి. అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చింది మా అత్త, నన్ను బయటికి వెళ్ళగొట్టేస్తుందంట, తను ఇంట్లో పెట్టుకుంటుందంట. అప్పుడు నేను నా ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పిన, నన్నే వెళ్ళగొట్టాలన్న పరిస్థితి వచ్చినప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్ని నేను ఆశ్రయించాలే కదా. వాళ్ళకి చెప్తే ఇంకా మరి పిఎస్లో అడుగుతారు కదా, ఎవరు మరి అమ్మాయి, మాకు కూడా ప్రూఫ్ చూపించమని అడుగుతారు. కాబట్టి మేము దానికోసం ఎంక్వైరీలో ట్రై చేస్తే ఇద్దరు ఒక ఇంట్లో ఉన్నారు. ఇంకా వెళ్ళినాక కొంచెం అట్లా కొట్టడం అట్లా జరిగినందుకు ఇంకా అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో చెప్పినాం. అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయిందంట, వేరే ఆమెకి హస్బెండ్ ఉన్నాడు, కానీ డబ్బుల కోసం నా హస్బెండ్తో సహజీవనంగా అంటే ఇల్లీగల్గా ఉండడానికి రెడీ అయింది ఆ అమ్మాయి. ఇచ్చిన, నేను కంప్లైంట్ ఇచ్చిన. ఎందుకంటే నా లైఫ్ మొత్తం డిస్టర్బ్ చేసింది మా అత్తనే. వాళ్ళ అన్నయ్య రఘురామ్, వాళ్ళ వదిన నాకు చాలా వేధిస్తున్నారు. ఒక్కదాన్ని చేసి నన్ను రోజంతా మాటలు, మొహం పైన ఊముంచడం, చెప్పులతో కొట్టడం చాలా చేస్తున్నారు. అది భయపడి నేను అప్పుడప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటున్నాను. నన్ను ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ లేకుండా చేసిరు, హస్బెండ్తో నుంచి అన్ని రకాలుగా చేసిరు. ఏ రకంగా చేస్తే వెళ్ళిపోవాలో అన్నీ చేస్తున్నారు. ఏంటంటే ఇంక ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఏంటంటే ఆ అమ్మాయిని తీసుకొచ్చి మేము చెప్పినాం, గొడవ జరిగింది కాబట్టి. ఆ అమ్మాయి ఉండడం కరెక్ట్ కాదు కదా, ఆల్రెడీ మ్యారేజ్ అయ్యింది, ఆల్రెడీ వేరే హస్బెండ్తో పెళ్ళయింది ఆ అమ్మాయికి. నా హస్బెండ్తో ఉండడం కరెక్ట్ కాదు కాబట్టి ఇక నా హస్బెండ్తో ఉండాలని నేను